నీ పాద సేవలు నిరతం దాసులమై వెలిగే వరమే స్వామి ప్రసాదించు. లడ్డు కావాలా? అక్క ఇంకా లడ్డు కావాలా? ఒరే గుండు, అక్క మనం కొట్టేసిన బండి వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయి చూడరా. అవునక్క, అనర్థాలేమో కానీ అక్క ఫుల్ ధనవంతు మన దగ్గర. తాగి జరగండి. ఎలా జరిగింది? ఈడేటర్ మనల్ని చూస్తున్నాడు. డౌట్ వచ్చిందా? జంపు అరే మేడం, జంపు. నమస్తే మేడం. మీకే మేడం నమస్తే. నమస్తే. నమస్తే సార్. మీరు సివిల్ డ్రెస్ లో ఉన్నంత మాత్రాన గుర్తుపట్టలేని అనుకున్నారా మేడం? ఈడేంట్రా సివిల్ డ్రెస్ అంటాడు? వారం రోజుల నుంచి ఇదే డ్రెస్ లో ఉన్నాం కదా. ఆయన ఈ డ్రెస్ లో ఇన్స్పెక్టర్ కిరణ్ లేరు, పార్సల్ కొట్టేసే వాళ్ళ ఉన్నారు. మన ప్రొఫెషన్ గురించి తెలిసిపోయింది రాయ్. అయినా ఈడేంద్ర ఇన్స్పెక్టర్ కిరణ్ అంటాడు? కొంపతేసి చిన్నవాళ్ళ తిరిగి తప్పించుకొచ్చాడా? మీరు ఏ గెటప్ లో ఉన్నా నేను గుర్తుపెట్టను మేడం. అవునా, ఇంటెలిజెంట్ బాయ్. మేడం రండి మేడం. ఎక్కడికి? అది స్పాట్ లోకి క్లూస్ అయ్యి తీసుకోవాలి కదా. ఓహో, అక్కడికా? నువ్వు అక్కడికి వెళ్ళి చూసుకో, నేను ఇక్కడే ఉండి దూరం నుంచి చూస్తా. మీరు ఇక్కడే ఉంటారా మేడం? మేడం బాడీస్ పంపించమంటారా మేడం? అది కూడా నన్ను అడుగుతా పెట్టి వెళ్ళి పంపించు. అయితే పిఎం కు పంపిస్తాను మేడం. పిఎం ప్రధానమంత్రి హీస్ వెరీ బిజీ. ఆయనకి గాని తిక్కరాగిందంటే ఉన్న 2000 నోట్లు కూడా బ్యాన్ చేసేస్తారు. అసలే అన్ని అవే ఉన్నాయి ఇందులో. నేను చెప్పింది పోస్ట్ మార్టం మేడం. పోస్ట్ మార్టం అయితే పంపించు. మీరు స్టేషన్ లో సీరియస్ గా ఉంటారు కానీ బయట భలే జోకులు వేస్తారు మేడం. మీలో మంచి కామెడీ యాంగిల్ ఉంది మేడం. ఇప్పుడే మొదలైంది కదా కామెడీ యాంగిల్. ఇక ముందు చూపిస్తా కొత్త కొత్త కామెడీ యాంగిల్స్. ఓకే మేడం. ఓకే. ఇన్స్పెక్టర్ కిరణ్ అంటాడు. వాడు కొంచెం బెటర్. ఇక్కడే ఉంటే మనకొచ్చింది బట్టలు. ఈ కేసు ఆల్రెడీ క్లోజ్ చేసాం కదా. అవును మేడం. గోపాల్ మేడం, ఆ అన్సాల్వ్డ్ కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, తీసుకురా. మేడం అది ఫైల్స్ ఇక్కడ. మేడం అది ఏంటి ఇంకా 11 అయింది కదా, అప్పుడే బ్రేక్ కావాలా? అది కాదు మేడం. మరి మేడం ఆ ఫైల్స్ సదాశివం హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి మేడం. అయితే సదాశివం రాలేదా? లీవ్ పెట్టాడా లేదంటే లేట్ గా వస్తానని ఇన్ఫార్మ్ చేశాడా? లేదు మేడం, అన్ని పూజలు చేసుకొని రావాలి కదా, కొంచెం లేట్ అవుతుంది. అదిగా వస్తున్నాడు మేడం. మేడం ఇప్పుడే నీ గురించి అడిగారు తెలుసా? మేడం ఎంత ఫాస్ట్ గా స్టేషన్ కి ఎలా వచ్చారు మేడం? ఫ్లైట్ లో వచ్చాను గానీ నువ్వేంటి లేట్ గా వచ్చావు? స్పాట్ లో లేట్ అయింది. 2 డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం పంపించాను మేడం. ఏ డెడ్ బాడీస్ ఏంటి, పోస్ట్ మార్టం ఏంటి? మీరే కదా మేడం శవాల్ని పోస్ట్ మార్టం పంపించి తర్వాత స్టేషన్కి రమ్మన్నారు. ఏ నేనెప్పుడన్నాను? పిచ్చి పిచ్చిగా ఉందా? మీరే కదా మేడం చెప్పారు. డ్రెస్ మార్చగానే అలా ఎలా మర్చిపోతారు? గోపాల్
అబ్బా ఎందుకు కొట్టావన్నా? మేడం ఆ స్టైల్లో పిలిచారంటే నిన్ను జోస్లోకి తీసుకురమ్మనరా. స్పాట్ లో ఒక మర్డర్ ఒక యాక్సిడెంట్ జరిగిందిగా, అక్కడే ఉన్నారు కదా మేడం. గోపాల్ వీడిని పక్కకు తీసుకెళ్లి 2 తగిలించండి. పద నాన్న పద పద దా నాన్న. చెప్పరా. నేను చెప్పేది నిజమన్నా. మళ్ళీ చెప్పరా. నేను చెప్పేది నిజమేనన్నా. నా బుజ్జు కదూ చెప్పరా. నేను చూసింది ఆవిడనేనన్నా. నేను చెప్పేది నిజమన్నా. ఇలా కాదు. చెప్పు 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 ఇప్పుడు చెప్పు. నిజమేనన్నా. ఇప్పుడు చెప్పు. నేను చెప్పేది నిజమేనన్నా. ఇప్పుడు చెప్పు. అన్నా నేను చెప్పేది నిజమేనన్నా. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. నేను చెప్పేది నిజమేనన్నా. అయినా నేనెందుకు అబద్ధం చెప్తానన్నా? ఇప్పుడు చెప్పు. అన్నా నేను చెప్పేది నిజమేనన్నా. ఇప్పుడు చెప్పు. నేను చెప్పేది నిజమేనన్నా. ఇలా కాదు. ఇప్పుడు చెప్పు. నేను చెప్పేది నిజమేనన్నా. నువ్వు ఫైల్ కంప్లీట్ చేయి. ఓకే మేడం. ఏమైంది? మేడం ఎంత అడిగినా వాడు అదే చెప్తున్నాడు మేడం. హాఫ్ అన్ అవర్ ముందు మిమ్మల్ని చూసానని చెప్తున్నాడు. అదేంటి సదాశివం అబద్ధం చెప్పడు కదా? సదాశివం మేడం నీ కళ్ళు బాగానే పనిచేస్తున్నాయా? అయ్యో మేడం, నేను స్పాట్ లో చూసింది మిమ్మల్ని మేడం, కానీ సివిల్ డ్రెస్ లో ఉన్నారు. ఎక్కడికక్క? ఈ ఏరియాకి ఎందుకు తీసుకొచ్చావు? రే రోజు ఫోన్ పర్సు కొట్టేయకుంటే నాకు నిద్ర రాదురా. నమస్తే మేడం. మేడం అబ్బా ఎంత తీయగా ఉందో ఏంటంటే పబ్లిక్ కూడా మనల్ని ఇన్స్పెక్టర్ కిరణే అనుకుంటున్నారు. అక్క నువ్వు మహేష్ మాధవి కాదక్క, ఇన్స్పెక్టర్ కిరణ్వి. ఇన్స్పెక్టర్ కిరణ్వి. అవును కదా. ఒరేయ్ ఇంతకీ నేను ఇన్స్పెక్టర్ కిరణ్ లా ఉన్నానా? ఆ ఇన్స్పెక్టర్ కిరణే నాలా ఉందా? మీరు ఫేస్ టు ఫేస్ ఎదురైతే కానీ తెలియదు అక్క. ఓ జనాలు నమ్ముతారంటావా? ఏమో అక్క. అయితే ఒకసారి చెక్ చేద్దాం పద. అరా ఒక కూల్ డ్రింక్ ఇవ్వు. ఇదిగో. మేడం మీ దగ్గర డబ్బులు తీసుకోవడమా? వద్దొద్దు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అక్క స్టేషన్ కానిస్టేబుల్ నమ్మాడు, వీడు నమ్మాడు, నేను నమ్మానక్క. ఏటక్క కొట్టావు? యారా ఇన్స్పెక్టర్ కిరణ్ అని నువ్వే అన్నావు, మళ్ళీ అక్క తొక్క ఏంటి బే? మేడం అను. ఇద్దరు టీ వర్క్ లో చోరీలు చేసావు, సడన్ గా మేడం అనమంటే ఎలా అక్క? తిత్తి తీస్తా బిడ్డ. ఎవర్రా చోర్? నీలాంటి పిక్ పాకెటర్లని, బ్లాక్ మార్కెటర్లని, తిరుగుబోతుల్ని, తాగుబోతుల్ని, తిండిపోతుల్ని ఏర్పారడానికి వచ్చిన సింహమేరా ఈ ఇన్స్పెక్టర్ కిరణ్. ఒరేయ్ ఇంతకీ ఆ సింహం ఆడదా మగదా? తెలియదు అక్క. అక్క దావేస్తుంది కొంచెం అది ఇవ్వు అక్క. తాగు. రా. ఏ ఫోన్ మోగుతుందిరా? ఈ ఫోన్ అక్క. ఇదా కిల్లర్ గడ ఫోన్ కదా? అవునక్క. ఈ ఎక్సేంట్రా? గర్ల్ ఫ్రెండ్ ఏమో. ఏడ్సేవులే. ఎరా వేసావా? హాయ్ ఎక్స్. ఏయ్ ఎవరు నువ్వు? నువ్వు సంపమోనుండి చంపేసింది నేనే. అంటే మున్నాగాని లేపేశావా? ఆ మొన్నాగాడేంటి? నీకెవ్వరి నుంచి ప్రాబ్లం లేకుండా అందరినీ లేపేశాను. ఏంటెక్స్ సాకయ్యవా? మామూలుగా కాదు,
ఫస్ట్ టైం ఓ లేడీ కిల్లర్తో మాట్లాడుతున్నాను. అరే చూప్, ఎవడా లేడీ కిల్లర్? ఆ ఈ సిటీలో క్రైమ్ని నామరూపాలు లేకుండా చేసే దుర్గావతారాన్ని ఇన్స్పెక్టర్ కిరణ్. కిరణ్ గారు, కిరణ్ గారు, అదేంటంటే ఆ చూడెక్సో, నీ సిచ్యువేషన్ నాకు అర్థమైందయ్యా. ఇప్పుడు ఈ కేసు గురించే కదా నువ్వు భయపడుతున్నావు. మీరు అడిగింది ఇస్తాను. కేసు ఫైల్ చేయకుండా అయితే నీ ఆస్తి రాసిమంటాను, ఎత్తవా? ఇంకో మాట చెప్పండి. అందుకే హామీ ఇచ్చే ముందు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి ఎక్స్. ఓ 10 కొట్టు, కేసు లేకుండా చేస్తాం. సరే సరే, ఈ ఇంటికి రండి, ఇస్తాను. ఇంటికి రామంటే సరిపోద్దా? అడ్రస్ చెప్పు. రెడీగా ఉండు. ఎలా ఇచ్చరా అక్క ఆడెవడో గానీ ఆల్మోస్ట్ తడిచిపోయింది అక్క. ఇంకా అక్కేంట్రా, ఇన్స్పెక్టర్ కిరణ్. ఇన్స్పెక్టర్ కిరణ్ పేరు విన్నాను కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇదే లాస్ట్ టైం కూడా. అంటే ఇలా సివిల్ డ్రెస్ లో చూడడం ఇదే లాస్ట్ టైం. ఓ అదే. ఎస్, ఇతను ఇతను నా కజిను కాదు, కానిస్టేబుల్ కాదు, అప్పుడప్పుడు ఇలాంటి డీలింగ్స్ లో మీటింగ్స్ లో హెల్పర్. డబ్బు రెడీయా? రెడీగానే ఉంది. ఒరే గుండు, అక్క మొత్తం ఎతికేరా. అలాగే అక్క. లేవక్క. ఏంటి చెక్ చేస్తున్నారు? ఏమో అక్కడక్కడ కెమెరాలు పెట్టేసి నన్ను ఏబీసీలకు పట్టించితే. ఏపీసీయా? అక్క ఏబీసీ కాదు, ఏసీబీ. నేను కూడా అదే చెప్పాను రా, కోడ్ లాంగ్వేజ్. చూడు కిరణ్, నాది మాట అంటే మాటే. గోవిందో సార్. దోమ. మ్మ్, ఈడెవడో నీ చెంచగాడా? కాదు, నా పిఏ. నమ్మొచ్చా? మనోడే. లెక్క పెట్టుకోండి. ఒరే గుండు, అక్క పట్టుకోరా. ఎందుకు కొట్టారు మేడం? లేకపోతే ఇందులో నుంచి 50,000 కొట్టేశాడు. లేదు మేడం, కావాలంటే లెక్క పెట్టుకోండి. అరే చల్ పోయి, మాకే చెప్తున్నావా? పర్సన్ చూసి దాని రేట్ ఎంతో, దాని వెయిట్ ఎంతో ఇట్టే ఈజీగా చెప్పేయగలవు. ఇదిగో ఆ 10 కట్టల్లో దాంట్లో 3, దీంట్లో 3 ఇడి కొట్టేశాడు. తీరా. కుర్తి ఎదవ, సిగ్గు లేకపోతే సరే. ఎదవ ఎదవ. ఫోటో మీకు నచ్చిందా? అరే ఫోటానా? మెల్ల లాకెట్టు అదిరింది. అవును, అది ఉత్తుత్తా ఒరిజినల్? నాదే, 5 తరాల నుంచి వస్తోంది. అది 6వ తరంలో బై మిస్టేక్ నా దగ్గర నుంచి పోయింది. ఎక్కడ పడేసుకున్నా? అదో పెద్ద సాడ్ స్టోరీ. సాడ్ స్టోరీయా? నాకేం వద్దురా బాబు. ఓకే ఎక్స్, నీ కేసు ఫైల్లోకి వెళ్దా, నువ్వు జైల్లోకి వెళ్ళవు. ఈ ఇన్స్పెక్టర్ కిరణ్ మాటిస్తుంది. అక్క మాటిస్తున్నావో ఒట్టేస్తున్నావో చేతిలో చెయ్యొచ్చు చెప్పు. సరే మాటిస్తున్నా. బాయ్. క్యూట్ బాయ్.
ఒరే గుడ్డు అక్క దా. ఏమ్మా బయట కూర్చుని ఎడుతున్నావు? ఏమైంది? ఎవరైనా పోయారా? రేయ్, అబ్బా. మొయ్. గుండె ఆపరేషన్ చేయకపోతే ఈ రోజు రేపో పోయేలా ఉన్నాడయ్యా. ఈ రోజు రేపు పొయ్యేలా ఉన్నారా? ఎవరమ్మా? నా మొగుడమ్మా. అదేంటి మరి గుండె ఆపరేషన్ చేయించచ్చు కదా? డబ్బులు కావాలి కదమ్మా. ఎంత? నేను ఈ ఇంట్లో పనిచేస్తున్నాను. మా ఓనర్ వాళ్ళని డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎంత? 20 లక్షలంటయ్యా. ఏ హాస్పిటల్? అది గుడ్లాండ్ హాస్పిటల్ అమ్మా. సరే అమ్మా, నువ్వు వెళ్ళి మీ ఆయన గుండె ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకో. రేపు వచ్చి నేను అక్కడ కలుస్తాను. మా తల్లే, నువ్వు నిండు నూరేళ్లు చల్లగా సరే, ఉండాలమ్మా. తప్పకుండా వస్తావుగా. వస్తానమ్మా. లే సరే వెళ్ళు. పదరా. తమ్ముడు ఊకో అన్నా, ఊకో. నువ్వు ఏడిస్తే చచ్చిపోయిన తమ్ముడు తిరిగి వస్తాడా అన్నా? ఊకో అన్నా. అరే తమ్ముడు, నిన్ను చంపినోడిని మాత్రం వదలనరా. వాణ్ణి చంపి తీర్తాన్రా. మీరు మీ వాడు మాకు బాగా తెలుసు. ఎలా? చెప్పరా? మా మేడంకి ఇన్ఫార్మర్ నమ్మిన బండి. మీరు పోలీసులా? అవును, ఇన్స్పెక్టర్ కిరణ్. నమస్తే మేడం. అరే గుడ్డు, పాపిడి తీరా. అయ్యో తమ్ముడు. అదేంటి? సోంపాపిడి. వాడు ఎప్పుడొచ్చినా నాకు 1 కిలో సోంపాపిడి ఒకేసారి తినేయాలందని అడిగేవాడు. పాప చివరిసారిగా కూడా అడిగాడు. ఇప్పుడు 6 కిలో అరగదు కదన్నా, అందుకే 2 తెచ్చాను. తమ్ముడు తినిపించరా. తిరా. మేడం, అసలు మా వాడిని ఎవరు చెప్పారు చెప్పండి మేడం. అయ్యో, నా నోటితో నేను చెప్పలేను. వాడు ఎవడైనా సరే లేపేస్తాను మేడం. అందుకే చెప్పనంటున్నానయ్యా. మేడం ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. నేను చెప్పలేనయ్యా. నన్ను చెప్పొద్దని వాడు నాకు 5 లక్షలు ఇచ్చాడే. నేను 10 లక్షలు ఇస్తాను మేడం. చెప్పండి మేడం. చెప్పండి. వాడెవడు? అంటే ఆడి పేరు చెప్తే నాకు లైఫ్ లాగ్ రిస్క్ ఉంటదయ్యా. నేను చెప్పలేను. మీరు చెప్పిన గంట సేపట్లో ఫినిష్ చేస్తాను. చెప్పండి, మీకేం ప్రాబ్లం ఉండదు, నేను చూసుకుంటాను మేడం. కదా అయినా సరే ఎందుకో. పర్లేదు మేడం, మీరు చెప్పండి. వాణ్ణి ప్లీజ్ మేడం చెప్పండి. ఆవేశపడకు, చెప్తాను గానీ మరి 10 లక్షలు. రాయ్. అన్నా ఇదిగో అన్నా. ఇదిగోండి మేడం, చూసుకోండి. ఈ ఎక్స్ మినిస్టర్ సాంబశివరావు. అన్నా నువ్వు తినయ్యన్నా. రాయ్ సాంబశివరావు. ఎవరా నువ్వు? రాయ్ నీతి లేని కుక్క. నీకు సాయం చేయాలని వస్తే నా తమ్ముడినే చంపేస్తావా? రే కిషోర్, మీ తమ్ముడు నేను చంపలేదురా. నోర్మోయ్, మా వాడి కర్మ చేసేలోపు నీ కథ ముగిస్తా. నేను మీ వాడిని చంపలేదురా. వాడే యాక్సిడెంటల్ గా చనిపోయాడు. అంటే ఇన్స్పెక్టర్ కిరణ్ అబద్ధం చెప్తుందా? ఇన్స్పెక్టర్ కిరణ్ చెప్పిందా? అవును, మా దేవత చెప్పింది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ఇన్స్పెక్టర్ కిరణ్ నాతో డబుల్ గేమ్ ఆడుతుందా? తమ్ముడు, అంకుల్. ఆంటీ, అంకుల్. ఆంటీ. ఎవరు? నమస్కారం. మొన్న అమ్మ నాన్నలు మీరేనా? అవును. మీరు ఇన్స్పెక్టర్ కిరణ్. ఇన్స్పెక్టర్ కిరణా? మ్. మరి డ్రెస్లేవి? ఐరన్ కి ఇచ్చాం, నీకెందుకయ్యా? ఆయన మీరే మొన్న అమ్మ నాన్నలని గ్యారంటీ ఏంటి? మేడం, వాడు చూస్తే వేలంపాట్లో లడ్డూలా ఉన్నాడు, ఈయన చూస్తే బాయిలర్ కొడి పెట్టే గుడ్లా ఉన్నాడు. ఇద్దరికి మ్యాచ్ కావట్లేదు మేడం. క్యాన్సిల్, క్యాన్సిల్. వాడు నా పోలికమ్మా. ఓ, తెలుస్తూనే ఉందమ్మా. స్టార్ట్. మీ వాడిని ఎవరు చెప్పారో మాకు తెలిసిపోయింది. ఆ విషయం చెప్పి మీకు హెల్ప్ చేద్దామని వచ్చాం. హెల్ప్ చేయడమా?
పోలీసులు అరెస్ట్ చేయాలిగా. అదే అంకుల్, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేవరకోండి ఆడు జైలుకి పోతాడు. ఆడి మీద ఉన్నాడు పవర్ఫుల్ అయితే మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. నో యూస్. అదే మేడంతో డీల్ కుదుర్చుకున్నాం అనుకో, వాడు ఎన్కౌంటర్ లో పైకి పోతాడు. ఇదంతా ఎందుకు? ఎందుకంటావేంటి అంకుల్? రివెంజ్. చెట్టంత కొడుకును పోగొట్టుకున్నావు. నీకు కొంచెం కూడా బాధ లేదా? నీ రక్తం మరగట్లేదా? కోపం తెచ్చుకో, కసి పెంచుకో. పాపం ఆంటీ చూడండి ఎంత బాధపడుతుందో. మేమే బాధపడుతున్నాం. మీ కొడుకు చనిపోయినందుకు మీకెంత బాధగా ఉండాలి. వాడి ముక్కలు ముక్కలుగా నరికేయాలని లేదు, తూట్లు తూట్లుగా కాల్చేయాలని లేదు. లేపై వాడిని, లేపై ఎన్కౌంటర్ లో లేపై. నేను కూడా లేపేయగలను సార్, కానీ ఖర్చు అవుతుంది. అంటే అయ్యో, నాకు అలాంటి బుద్ధులు లేవు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. కాకపోతే మా పై అధికారులకి చెప్పుకోవాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అయితే డీల్. కానీ డీల్ కుదిర్చే ముందు వాడెవడో నాకు చెప్పాలి. నో, మా రూల్స్ ఒప్పుకోవు. ముందు డీలు తర్వాత డీటెయిల్స్ ఇయ్యారా? ఎస్ మేడం, అది మా రూలు. ఓకే, అయితే డీల్. మరింకే డీటెయిల్స్ కి 2, వేసడానికి 3, మొత్తం 5 తీసుకొచ్చాయి. ఇదిగోనమ్మా, నా కొడుకు ఎక్స్ మినిస్టర్ దగ్గర కొట్టేసిన డబ్బు. కొడుకే లేనప్పుడు నాకు ఈ డబ్బుతో ఏం పని? తీసుకో. అలాగేనండి. ఇప్పుడు చెప్పమ్మా, ఎవడు వాడు? ఇంకెవరో ఈ డబ్బు ఎవరి దగ్గర కొట్టేశాడో ఆ ఎక్స్ మినిస్టరే, సాంబశివరావు. సాంబశివరావా? హలో. రే సాంబశివరావు, నేను రా మొన్న ఫాదర్ని. నిన్ను చంపేస్తాను. అయ్యో, అది కాదండి, నేను చెప్పేది వినండి.